సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి జిల్లా వైద్యాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, ఎస్ఓ శ్రీనివాస్, వైద్య శాఖ అధికారులు రవి, ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన సంగారెడ్డి జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మనందరికి తెలుసు, మనము ప్రపంచంలో మన భారతదేశం సుమారుగా 140 కోట్ల జనాభాతో నంబర్ 1 గా ప్రపంచంలో మనకి మొదటి స్థానం చైనాని తర్వాత ఆక్రమించుకోవడం జరిగింది. సో ప్రపంచం జనాభాను మనకు పెరుగుతుంది అని అంటే దాని అర్థము ప్రపంచ జనాభా, భారతదేశ జనాభాలో మన దేశము భూమి అయితే మారదు, కానీ మన జనాభా పెరుగుతున్నప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు కానీ, ఛాలెంజెస్ కానీ అటు ప్రభుత్వానికి, ప్రజలకి అన్ని కూడా మౌలిక వసతుల కల్పనలో కానీ, ఆరోగ్యపరంగా, వైద్య పరంగా కూడా ఎన్నో రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రభుత్వం దీని అనేక రకమైనటువంటి స్కీమ్స్ కూడా ఈ ప్రపంచ జనాభా నియంత్రించే దిశలో అడుగులు వేస్తా ఉన్నది. సో ఒకరు ముద్దు రెండోది వద్దు అనేది ఒక నినాదము అయితే, రెండవది మనకు ఎస్పెషల్లీ మనకు ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మన జనాభాని నియంత్రించుకోవడంలో ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క బాధ్యతగా మనం గుర్తెరగాలి. ఎందుకంటే కుటుంబంలో జనాభా పెరిగితే వారి యొక్క ఆర్థికపరమైనటువంటి ఛాలెంజెస్ కూడా వాళ్ళకి వస్తాయి. సో సమాజంలో కూడా అసమానతలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు సోషల్ గా, ఇటు ఎకనామికల్ గా, అన్నిటి పరంగా, ఇటు సొసైటీల్ గా కస్టమ్స్ ట్రెడిషన్స్ కూడా చాలా మంది ఎదుర్కొంటాయి. కాబట్టి సో జనాభాని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో మనందరి మీద ఒక కర్తవ్యంగా ఉంది. కాబట్టి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా ఆశా వర్కర్లు, సబ్ సెంటర్ లో మెడికల్ అండ్ ఎంఓస్, కన్సర్న్ ఎంఓస్ కూడా మనకు అవేర్నెస్ యాక్టివిటీస్ మనము చేస్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈ నియంత్రణలో వారు కూడా వంతు సహాయం చేయాలి అని చెప్పి అటు ప్రజాప్రతినిధులు కానీ, అటు జిల్లా యంత్రాంగం కానీ, అటు అధిక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కోరుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారంలండి. నేను డిఎంహెచ్ఓ సంగారెడ్డి. ఈరోజు మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన ప్రపంచ జనాభా దినోత్సవం కొరకని ర్యాలీ కూడా నిర్వహించాము. మన జెడ్పీ జిల్లా పరిషత్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ వరకు మనము ర్యాలీగా తీసాము. దీనికి ముఖ్య అతిథిగా మనకు అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు మనకు వచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. సార్కి కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. మనకు ఈ సంవత్సరం మనకు నానుడి సరైన సమయంలో గర్భం దాల్చడము, గర్భముకు మధ్య సమయం ఇవ్వడము, అలాగే తల్లి బిడ్డల క్షేమము అనే నానుడితో మనం వెళ్తున్నాము. దాని కొరకు ముఖ్యంగా మన డిస్టిక్లో, తర్వాత స్టేట్ మొత్తం కూడా మనకు టెంపరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. పర్మనెంట్ మెథడ్స్ అంటే ట్యూబెక్టమీ చేసుకోవడము, లేదా డిపిఎల్ క్యాంప్స్ చేసుకోవడము, వ్యాసెక్టమీస్ చేసుకోవడము. లేదు అనుకున్నప్పుడు టెంపరీ మెథడ్స్ కూడా మనము 1 సంవత్సరము 2 సంవత్సరాలు మనము
మనము మధ్యలో సమయం ఇద్దామనుకున్నా కూడా మనకు అట్లాంటి మెథడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు దాంట్లో మనకు ముఖ్యంగా అంతరా ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది, 3 నెలలకు ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి ఓపీ పిల్స్ కూడా ఉన్నాయి. దానికి కాకుండా ఐయుసిడీస్ కూడా ఉన్నాయి. తర్వాత మనము ఒక డెలివరీ అయిన తర్వాత కూడా ఒక నెల లోపలనే మనము ధరించకుండా కూడా టాబ్లెట్స్ కూడా వచ్చాయి. అవి హార్మోన్స్ కావు కాబట్టి వాటికి పాలిచ్చే తల్లులకు కూడా ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మనము వాటిని కూడా పిహెచ్సిస్లలో సబ్స్టెన్సెస్లలో వాటిని అందుబాటులో ఉంచాము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని ఈ జనాభాను నియంత్రిస్తూ మనము మన మౌలిక సదుపాయాలు కానీ విద్యకు వైద్యంకు కూడా మనం అన్నీ కూడా సమకూర్చుకొని మనం ముందుకెళ్దామని అందరినీ కోరుకుంటూ మరి థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.